హాయ్ గైస్, మన ఈ భూమిపై అరుదుగా అండ్ ఖరీదుగా ఉండే వస్తువుల్లో బంగారం కూడా ఒకటి. అండ్ ఈ బంగారం ఒక్కోసారి ధరల్లో ఆకాశాన్ని కూడా ఎత్తేస్తాయి. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ బంగారం ఎలా పుట్టింది? భూమిలో దొరికిన దానికి ఇంత ఖరీదెందుకని? సో ఈ భూమిపై బంగారం ఎలా ఏర్పడిందనేది ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. దీని వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీనే ఉంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మీకు తెలుసా ఈ బంగారం మన భూమి పుట్టక ముందు నుంచే ఉంది. సుమారు 13.8 బిలియన్ ఇయర్స్ ఎగో బిగ్ బ్యాంగ్ జరిగి యూనివర్స్ అదే విశ్వం పుట్టింది. మొదట హైడ్రోజన్, హీలియం వంటి సింపుల్ ఎలిమెంట్స్ మాత్రమే పుట్టాయి. తర్వాత క్రమంగా నక్షత్రాలు పుడుతూ వాటిలో మళ్ళీ కాస్మిక్ ఫ్యూజన్ జరిగి కార్బన్, ఆక్సిజన్, సిలికాన్ వంటి హెవియర్ ఎలిమెంట్స్ పుట్టాయి. కానీ బంగారం లాంటి హెవీ మెటల్స్ నార్మల్ స్టార్స్ లో పుట్టవు. అవి పుట్టడానికి చాలా శక్తి అవసరం. అది కేవలం న్యూట్రాన్ స్టార్స్ ఢీకొనడం లేదా సూపర్నోవా బ్లాస్ట్ ద్వారానే సాధ్యమవుతుంది. క్లియర్ గా చెప్పాలంటే బిగ్ బ్యాంగ్ తర్వాత కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత పాపులేషన్ 3 స్టార్స్ అనేవి పుట్టాయి. ఈ స్టార్స్ అనేవి భారీ ఉష్ణోగ్రతతో అదే బాగా హీట్ తో నిండి ఉంటాయి. ఎప్పుడైతే వాటి లైఫ్ స్పాన్ అనేది అయిపోతాయో పేర్ ఇన్స్టెబిలిటీ సూపర్నోవాలో పేలిపోతాయి. అయితే వీటిలో హీట్ ఎక్కువ ఉండడం వల్ల బంగారం లాంటి హార్డ్ మెటల్ ఎలిమెంట్స్ అనేవి పుడతాయి. అండ్ 2 న్యూట్రాన్ స్టార్ ఢీకొనేటప్పుడు కూడా ఈ బంగారు కణాలు ధూళి, వాయుమేఘాల రూపంలో వ్యాపిస్తాయి. అయితే దీని తర్వాత సుమారు 4.5 బిలియన్ ఇయర్స్ తర్వాత భూమి పుట్టింది. అంటే ఆ సమయానికి బంగారు కణాలు అప్పటికే అంతరిక్షంలో తిరుగుతున్నాయి. భూమి పుట్టినప్పుడు ఈ బంగారు కణాలు రాళ్లతో, ధూళితో కలిసి మన భూమి లోపల కలిసిపోయాయి. అండ్ భూమి చల్లబడే టైంలో లోపల కరిగిన లావా ప్రవాహాల్లో ఈ రాళ్ల మధ్య ఈ బంగారం పార్టికల్స్ అనేవి మిక్స్ అయిపోయాయి. అలా ఈ బంగారం చల్లబడిన లావా రాళ్లలో, పర్వతాల్లో మరియు నది ప్రవాహాల్లో కలిసిపోయాయి. భూమిపై టెక్టానిక్ ప్లేట్స్ యొక్క మూమెంట్స్ వల్ల ఈ బంగారం ఉన్న రాళ్లు పైకి వచ్చి నదుల్లో కడగబడి బంగారం కణికలు వదులుతాయి. పురాతన కాలం నుండి ప్రజలు నది పొట్టల్లో బంగారాన్ని పానింగ్ ద్వారా గుర్తించేవారు. ఇప్పటికే సముద్రపు అడుగును ఉన్న హైడ్రోథర్మల్ విండ్స్ ద్వారా కొద్ది కొద్దిగా బంగారం నెమ్మదిగా పైకి వస్తుందని ఒక సిద్ధాంతం ఉంది. అంటే భూమి లోపల జరుగుతున్న కెమికల్ రియాక్షన్స్ వల్ల కొన్ని కొత్త గోల్డ్ పార్టికల్స్ అనేవి ఏర్పడుతున్నాయి. దీన్నే వెయిన్ డిపాజిట్ అని అంటారు. అంటే రాళ్లలో బంగారం మిక్స్ అయిపోవడం. ఈ ప్రాసెస్ కి లక్షల సంవత్సరాలు పడతాయి అంట. ఎందుకంటే ఫ్లూయిడ్స్ అనేవి మెల్లమెల్లగా బంగారాన్ని కట్టేస్తూ ఉంటాయి. అందుకే బంగారం అనేది నార్మల్ స్టోన్స్ లా కాకుండా ప్రత్యేకమైన సన్నని పొరల్లాగా లేదా నరాల్లా కనిపిస్తుంది. రాబోయే దశాబ్దాల్లో కంపెనీలు ఆస్ట్రాయిడ్ మైనింగ్ అనే ప్రాసెస్ ద్వారా అంతరిక్షంలో ఉన్న బంగారాన్ని భూమి మీదకు తెచ్చే ప్లానింగ్ కూడా చేస్తున్నారు. నాసా అంచనా ప్రకారం ఒకే ఒక సైక్ ఆస్ట్రాయిడ్ లో భూమి మీద ఉన్న బంగారం కంటే వేల రెట్లు ఎక్కువ బంగారం ఉండవచ్చని చెప్పుకొచ్చారు. కొంతమంది శాస్త్రవేత్తలైతే న్యూక్లియర్ రియాక్టర్స్ లో బంగారాన్ని కృత్రిమంగా సృష్టించగలమని కూడా ప్రయత్నిస్తున్నారు. కానీ ఇది బాగా ఖర్చుతో కూడుకున్నది. అండ్ బంగారం కేవలం డబ్బు కాదు, ఇది ఒక స్పేస్ షిప్ కి ఫ్యూచర్. శాటిలైట్ ఇన్సులేషన్, కండక్టివిటీ, రేడియేషన్ సేఫ్టీ కోసం ఈ బంగారాన్ని వాడుతారు. ఇది లేకపోతే హ్యూమన్స్ కి స్పేస్ ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టమవుతుంది. అండ్ బంగారానికి ఉన్న కాన్ఫిగరేషన్ వల్ల ఇది ఎప్పటికీ తుప్పు పట్టకుండా ఉంటుంది. అండ్ బంగారం ఎప్పుడు మెరుస్తూ ఉండడానికి కారణం దాంట్లో ఉన్న రిలేటివిస్టిక్ ఎఫెక్ట్. ఒకవేళ ఈ రిలేటివిస్టిక్ ఎఫెక్ట్ అనేది లేకపోతే బంగారం కూడా వెండిగానే కనిపిస్తుంది. ఇలా ఎంతో దూరంలో ఉన్న యూనివర్స్ లో పుట్టిన ఈ బంగారం భూమి లోపల దాగి మన జీవితాల్లోకి వచ్చింది. బంగారం కేవలం ఒక లోహం కాదు, అది యూనివర్స్ మనకిచ్చిన ఒక అందమైన బహుమతి. సో గైస్, ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు our 20 Shoot. See you in next video. Signing off, 20 Shoot.